నెక్స్ట్ పాయింట్. ఈ పాయింట్ అనేది ఈ 20 పాయింట్స్‌లో టాప్ 3 పాయింట్స్‌లో ఉండిద్ది. కంపారిజన్ విత్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఆర్ ఎవరితో అయినా. సో, నా ఫేవరెట్ డైలాగ్ 'గబ్బర్ సింగ్'లోని డైలాగ్, నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ డైలాగ్. సో, ఎప్పుడైనా కంపారిజన్ మీతోనే మీరు చేసుకోండి. లాస్ట్ ఇయర్ మీకేమొచ్చు, ఈ ఇయర్ మీరేం నేర్చుకున్నారు. సో, ఎవ్రీ ఇయర్ మీ కెరియర్ గ్రోత్ పెరుగుతుందా లేదా అనేది మాత్రం మీరు చూసుకోండి. ఎందుకంటే మనం అనుకోవచ్చు, ఎవరో ఒకళ్ళకి ₹1,00,00,000 ప్యాకేజ్ వచ్చింది, లేదా మీ ఫ్రెండ్‌కి 25 lakhs 30 lakhs ప్యాకేజ్ వచ్చింది స్టార్టింగ్‌లోనే. కానీ మీకు 3 lakhs ప్యాకేజ్ వచ్చింది కదా అని చెప్పి ఏమో నేను చేయను, నాకు కూడా 10 ప్లస్ లేని 25 వస్తేనే చేస్తానని కూర్చోవడం అనేది మూర్ఖత్వం. సో, ఎప్పుడైనా సరే ఎలా వచ్చామన్నది ఇంపార్టెంట్ కాదు, ఎలా వెళ్ళామన్నది ఇంపార్టెంట్ అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. సో, కెరియర్ మీరు ఎలా స్టార్ట్ చేశారన్నది ఇంపార్టెంట్ కాదు, ఎలా ఎండ్ చేశారన్నది ఇంపార్టెంట్. సో, స్టార్టింగ్ అవకాశం వచ్చిన దాన్ని 2 చేతులతో మనం గ్రాబ్ చేసుకొని దాంట్లో ముందుకు వెళ్ళడం అనేది నేర్చుకోవాలి. దాని తర్వాత మీకు నచ్చిన రంగంలో, లేదంటే వన్స్ మీకు అందులో ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ మీరు దాన్ని మూవ్ అవ్వచ్చు. సో, ఎందుకంటే 8 అవర్సే మీరు జాబ్ చేయాలి, ఆ 9 అవర్స్ పట్టిద్ది. సో, మిగిలిన టైంలో 3 అవర్స్ 4 అవర్స్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న దాని మీద కూడా మీరు వెళ్ళొచ్చు. అంతేగాని మీరు జాబ్ చేస్తే మీ లైఫ్లో మీరు ఏం చేయలేరు అనేం కాదుగా. సో, అది కూడా మీరు ఒక పాయింట్‌గా పెట్టుకోండి. ఎందుకంటే ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్‌లో, ప్రెజెంట్ ఉన్న సొసైటీలో మనకు కొంచెం మినిమమ్ ఒక జాబ్ సెక్యూరిటీ గానీ, కొంచెం ఏదో ఒకటి కొంచెం ఉండేలాగా మన స్కిల్స్ కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటా ఉంటే మనకి చాలా హెల్ప్ అయ్యిద్ది. సో, ఇది నేనే కాదు, లైక్ అబ్దుల్ కలాం గారు కూడా ఆయన అనుకున్నదేమో ఏరోనాటికల్ ఇంజినీర్, కానీ ఆయన అయిందేమో రాకెట్ సైంటిస్ట్. సో, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. సో, అన్నీ మనం అనుకున్నట్టే జరగవు లైఫ్‌లో. సినిమా కాదు ఇది. ఒక సినిమా 5 నిమిషాల పాటలోనే మనం కోటీశ్వరులు అయిపోవడానికి, లేదా 5 నిమిషాల్లోనే మన జీవిత చక్రాలు మారిపోవడానికి ఇదేం సినిమా కాదు. సో, ఈ రియల్ లైఫ్‌లో ఎవ్రీథింగ్ టేక్స్ టైమ్. పేషెన్స్ ఈజ్ ద కీ. మీరు అనుకున్న దారి వైపు ముందడుగు వేయండి అండ్ సక్సెస్‌ని అందుకోండి. ఇంకోటి, మీ ఫ్రెండ్స్‌తో మీరెప్పుడు మీకున్న నాలెడ్జ్‌ని షేర్ చేస్తా ఉండండి. సో, దీనివల్ల ఏమైద్దంటే, సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పడం వల్లో, లేదంటే మీ డీఎస్ఏ టాపిక్స్ కొంచెం ఇంటర్వ్యూలో వాళ్ళకి హెల్ప్ చేయడం వల్లో వాళ్ళకి జాబ్ వచ్చిందనుకోండి. ఆహ్, ఆహ్, ఫర్ టైమ్ బీయింగ్ సపోజ్ నాకే జాబ్ రాలేదు. సో, మా ఫ్రెండ్‌కి నేను చెప్పడం వల్ల, లేదంటే మా ఫ్రెండ్స్ ఫ్రెండ్‌షిప్ వల్ల కొంచెం ఇంటర్వ్యూ క్వెషన్స్ ఏంటి ఎలా ఉంటాయని నేను కొంచెం చెప్పడం వల్ల ఆ అబ్బాయికి జాబ్ వచ్చింది. సో, మేబీ నేను స్ట్రగుల్‌లో ఉండొచ్చు 1, 2 ఇయర్స్. ఎవ్రీథింగ్ ఇక్కడ నేను చెప్పడం వల్ల వచ్చినంత మాత్రాన నేనేమి నాకు ఇంటర్వ్యూలో అయ్యే క్వెషన్‌లు అడుగుతారు. నేను ఇంటర్వ్యూలో ఫేస్ చేయలేకపోవచ్చు. ఆ సెకండ్ చెప్పలేకపోవచ్చు. బోలెడుంటాయి. ఇంటర్వ్యూలో ఎందుకు తీసుకోలేరు అంటానికి రీజన్స్ ఏముండవు. వాళ్ళ దగ్గర ఓపెనింగ్స్ అయిపోయి ఉండొచ్చు. ఎక్స్‌వైజెడ్ రీజన్స్ ఉంటాయి. సో, వన్స్ 1 ఇయర్, 2 ఇయర్స్ అయిన తర్వాత ఆ అబ్బాయి కొంచెం మంచి 2, 3 ఇయర్స్‌లో మంచి పొజిషన్‌కి వచ్చిన తర్వాత మనం ఏదైనా చిన్నది